బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మేము రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేసాం. ఒకవేళ మీకు ఏమైనా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నచ్చిన వీడియో ఏంటో కూడా మాకు కొంచెం లైక్ చేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఏమంటారు? ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మాకు వెన్స్డే అండ్ ఇట్స్ అ వీకెండ్. ఏంటి ప్లాన్స్ నాకైతే ఏం తెలీదు. ఎక్కడికో వెళ్తున్నాం అన్నారు, సో నేను రెడీ అయిపోయాను. బాగుంది జుట్టు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఇవాళ వెళ్తుంది వ్లాగ్ చేయడానికి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకు నా అవుట్ఫిట్ చూపిస్తా, వెయిట్. చూసారా నా కనిపించడం లేదు. ఇది మా హస్బెండ్ షర్ట్ అనమాట. నొక్కేసా. మరి మీరు హస్బెండ్ కాదా? బావ షర్ట్ నొక్కేసాను. అండ్ ఈ జీన్స్ నాదే. బాగుంది కదా? ఫస్ట్ టైం ఇలా స్టైల్ చేశాను. ఒకవేళ నేను సరిగ్గా స్టైల్ చేయకపోతే ప్లీజ్ డోంట్ మైండ్. నెక్స్ట్ టైం నేను ఇంకా బెటర్గా స్టైల్ చేస్తాను. నా డ్రెస్ అంతా బాగుంది. గోరింటాకే ఆడ్గా ఉంది డ్రెస్. స్టార్ట్ అయ్యాం బయటికి. ఈ వెళ్తుండగా మా ఆయనకి ఆకలి వేస్తుంది అని తెలిసిందనమాట. అందుకని ఇప్పుడు స్నాక్స్ తినడానికి వచ్చాం. దుబాయ్కి వచ్చిన కొత్తల్లో నేను ఇక్కడ ఎండలు బాగుంటాయి, అసలు నువ్వు కాటన్ క్లోత్స్ పెట్టుకో, అసలు సిల్క్ అసలు తెచ్చుకోవద్దు నువ్వు ఇండియా నుంచి, అది ఇదని చెప్పారనమాట. నేనేమో దీని బాబు ఎండలు చూసాం అసలు మా ఇండియాలో మామూలుగా ఉండవు, ఆంధ్రాలో అది ఇది అని చెప్పి చెప్పాను. వచ్చిన తర్వాత నువ్వు అయినా ఎక్కడ చూసావు ఎండ? కిందనే రావట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. 12ంటికి కింద దిగి రావాలి, అప్పుడు తెలుస్తుంది ఎండ. ఇప్పుడు టైం ఒక 5-5:30 అవుతుంది. అయినా కానీ సెగలు, ఎండ మామూలుగా లేదు, చెమటలు కారిపోతున్నాయి. మీకు మా కమ్యూనిటీ చూపిస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ కమ్యూనిటీ. మొత్తం గ్రీనరీ, చాలా మొక్కలు ఉంటాయి, చాలా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. మొక్కలు, గాలి ఉంటుంది, సెగ ఉంటుంది. అది వేడి గాలి మొత్తం. ఇటువైపు ఏమన్నా మొత్తం బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ లాగా, అటువైపు చూస్తే స్కై వ్యూ. వీళ్ళకి ఇటు వ్యూ బాగుంటుంది, ఇటు సైడ్ వాళ్ళకి. ఏం లేదు, బన్ అన్నాడు. సో ఆకలిస్తుందని హరిప్రసాద్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఏదో బన్ అంటే మ్యాంగ్లూరియన్ బన్ అంట. అదేదో ఆర్డర్ చేశారు. నోరు కాలిందా? బాగుందా? నువ్వు చేసుకున్నావా? సో స్నాక్స్ తినడం అయిపోయింది. బాయ్, మళ్ళీ. సో మేము వచ్చిన ప్లేస్ జేబిఆర్ వాక్, జేబిఆర్ బీచ్కి వచ్చాము. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. మీకు చూపిస్తాను. క్యామెల్ చూసారా? అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయని మీకు ఒక చూపిస్తాను. టకేషీస్ క్యాసిల్ కదా చిన్నప్పుడు వచ్చేది ప్రోగ్రాము. అక్కడే అలా దూకుతూ ఉంటారు వాటర్ మీద. ఇది బ్లూ వాట్ అయితే ఇదే బ్లూ వాటర్ ఐలాండ్ అనమాట. ఇది దుబాయ్ ఐ. మీరు చూసినట్టయితే మేము ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ ఒకటి షూట్ చేసాము. ఇన్స్టా రీల్ షూట్ చేసాము.
యూట్యూబ్లో కూడా పెట్టాను, ఒకవేళ మీకు కావాలంటే అది చూడండి, ఉంటుంది. అండ్ ఈసారి అటువైపు కాకుండా ఇటువైపు వచ్చామన్నమాట, సేమ్ బీచ్. ద బీచ్ అన్నమాట. అదే అడ్రస్ హోటల్. ఏదిదా? ఇదా? ఇది అడ్రస్ హోటల్ అంట. బ్యూటిఫుల్ స్పాట్ ఉంటుంది. ఏంటంటే ఎక్స్కలేటర్లో నుంచి ఇలా వచ్చేటప్పుడు మనకి వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. అది నేను ఎక్కడో రీల్లో చూశాను. ఇప్పుడు మేము నెక్స్ట్ అక్కడికి వెళ్తాం. ఏ బావా? మా ప్లాన్ ఏంటంటే బీచ్లోకి వచ్చి మునుగుదాం అనుకున్నాము, కానీ సేఫ్టీకి ఇంకొక పెయిర్ తెచ్చుకొని డ్రెస్ మునుగుదామని అనుకున్నాము, తెచ్చుకోలేదు. ఎప్పట్లాగా అలా ఊపుకొని వచ్చేసాము. ఇప్పుడు మునిగేదేం లేదు కదా. ఇప్పుడు లైటింగ్ ఉంది కాబట్టి కొంచెం ఇలా ఉంది. మొత్తం ఇంకా చీకటి అయితే వ్యూ చాలా బాగుంటుంది. మీకు చెప్పినట్టు ఎస్కలేటర్ దగ్గర బాగుంటుంది. నేను ఇక్కడ పేరు పెడతా కింద. అక్కడికి వెళ్తున్నాము, అక్కడి నుంచి చూస్తే బాగుంటుంది ఈ వ్యూ అంతా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ చూపిస్తాం. సో నేను చెప్పిన ఎస్కలేటర్ ఇదే అనమాట, అక్కడికే వెళ్తున్నాం. అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఆపేసారా? మా టైం అస్సలు బాగాలేదు గైస్. ఇదే ఎస్కలేటర్. వాళ్ళ నడుచుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందంట. కానీ మనం మిస్ అయిపోయాం. అనిపిస్తుంది ఇక్కడ నుంచి పైకి, ఇంకా పైనుంచి మంచిగా ఉంటుంది వ్యూ. వి మిస్డ్ ఇట్ గాయస్, వి మిస్డ్ ఇట్. ఇప్పుడు ఇంకోటి ఉంది, కానీ ఇక్కడ నుంచి అంత వ్యూ ఏం కనిపించదు. ఇది కనిపిస్తుంది. ఏదో ఇక్కడ వ్యూ ఉంటుందని తీసుకొచ్చారు, ఏం లేదు ఇక్కడ నుంచి అసలు ఏం వ్యూ కూడా కనిపించడంలా. ఇప్పుడు మళ్ళీ మెట్లు దిగి వెళ్ళాలి. ఎక్స్ప్లోర్. అవును, ఎక్స్ప్లోర్. ఇక్కడ పార్కింగ్ సంగతికి వస్తే 1 అవర్కి 20 dirhams అంట. అదే మనం ఒకవేళ 100 dirhams ఇక్కడ ఏదైనా కొనుక్కుంటే 3 hours పార్కింగ్ ఫ్రీ. ఆ 100 dirhamsకి ఏం కొనుక్కోవాలి ఇప్పుడని మా ఆయన చూస్తున్నారు. మూవీకి వెళ్దామా? ఇక్కడ ఉందన్నమాట మూవీ. ఇక్కడ కనిపిస్తుందా సినిమాస్ అని? అదే మూవీ. ఇప్పుడు మూవీకి ఏదైనా వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. ఇస్తుంది మనం ఒకవేళ ఆ ఎస్కలేటర్లో నుంచి వస్తే. బట్ అది కొంచెం రిపేర్లో ఉంది, రిపేర్ చేస్తున్నారు. సో ఇంతవరకే మనకి దక్కుదలా అనుకొని వెళ్ళిపోవడమే. మా బావ వాళ్ళ కంపెనీ కనిపిస్తుంది. మా కంపెనీ చూపించు అన్నారు, అందుకని చూపిస్తున్నాం. ఇదే మా బావ కంపెనీ. సారీ, మా బావ కంపెనీ కాదు, మీరు మళ్ళీ వేసుకోవద్దు కామెంట్స్లోనండి. ఈ వీకెండ్ అట్టర్ ఫ్లాప్ అయింది, ఏమీ అవ్వలేదు. లైట్లు కూడా పనిచేయడం లేదు అసలు. చూడండి, ఫుల్ లైటింగ్లో వస్తుంది ఐకి, ఏం రావడంలా. కనీసం లైట్స్ కూడా లేవు. అందుకని ఏం చేస్తున్నాం అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామని చెప్తాం. ప్రజెంట్ అయితే మా బావ పార్కింగ్ వేస్తున్నారు కార్కి. మేమైతే ఇప్పుడు మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి వచ్చాం. పెద్దగా అడిగి చెప్పలేను కదా బావ, నేను పెద్దగా అడిగి చెప్తా గాయస్. 2 minutes. మేము మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి వచ్చాము. ఈ మాల్ ఇదే నేను ఫస్ట్ టైం రావడం. ఇక్కడ ఏముందో ఏంటో నాకు కూడా తెలియదు, చూద్దాం. అన్ని మాల్లో ఉండేవి ఇక్కడ. ఓకే, అన్ని మాల్లో ఉండేవి ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడేం స్పెషాలిటీ ఏం లేదా. ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం అయితే స్కీ దుబాయ్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏదో సిరామిక్ సమ్ ఆర్ట్ వర్క్ లాంటిది, ఆర్ట్ అలా చేస్తారన్నమాట. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఒకవేళ కనిపిస్తే చూపిస్తాను. నేనే ఫస్ట్ టైం కాబట్టి సో చూసి మీకు చూపిస్తాను. నైస్ నో, చాలా బాగుంది. ఇది ఒక రెస్టారెంట్. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏది ఎక్కడ ఏముందో అని. సో ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా, హరిప్రసాద్
ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. నాకు ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఒక ఫ్రెండ్ పరిచయం అయిందనమాట. తను దుబాయ్లోనే ఉంటుంది. సో తను చెప్పింది హరిప్రసాద్ బాగుంటుంది రెస్టారెంట్, ట్రై చేయి ఎప్పుడైనా వెళ్ళి అని. సో తను చెప్పిందని ఈరోజు వెళ్ళి ట్రై చేసి వచ్చాం. ఎలా ఉంది బాబా ఫుడ్? చాలా బాగుంది. తను చెప్పిన ఐటమే తిన్నా నేను. చాలా బాగుంది ఫుడ్. షాపింగ్ చేయాలంటే ఒక జీతం సరిపోదు, 2 జీతం కావాలి అని. ఇక్కడ 2 జీతాలు కూడా సరిపోయి ఇక్కడ మరి సంవత్సరం జీతం కావాలి ఇక్కడ షాపింగ్ చేయాలి. అండ్ బ్రాండ్ అన్న వాళ్ళకైతే సంవత్సరం జీతం కావాలి. అక్కర్లేదు అనుకునే వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ అసలు మేము మూవీకి వచ్చాం గాయస్. ఏ మూవీ చూద్దాము అని. ఒడిస్సా. సో మేడం గారు అలిగారు అనమాట. ఫ్లాప్ వీకెండ్ అయిందనమాట ఈసారి. జేబీఆర్ బీచ్లో ఎస్కలేటర్ పనిచేయడం లేదు. దాని తర్వాత సన్సెట్ పోయింది. ఇవాళ ఫుల్ క్లౌడీగా ఉంది. సో సన్సెట్ కూడా తొందరగా అయిపోయింది. సన్ కనపడలేదు. మాల్ ఆఫ్ ఫేవరెట్స్కి వచ్చాము. ఇక్కడేమో స్పైడర్ మ్యాన్ 4DX అడిగారు మేడము. 4DXలో కూడా ఫుల్ 11:30 షో ఉంది, కానీ మళ్ళీ రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి నేను. సో అందుకనే అది కూడా క్యాన్సిల్. ఇంకా ఇప్పుడు డిన్నర్ చేసేసి కడుపు నింపేసి వెళ్ళిపోవడం అంతే. నెక్స్ట్ వీకెండ్ గట్టిగా ఇచ్చేద్దాం. ఈ వీకెండ్ ఫ్లాప్ వీకెండ్ అయితే ఏం పర్లేదు. నెక్స్ట్ వీకెండ్ గట్టిగా ఇచ్చేద్దాం. మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో స్కీ దుబాయ్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా? ఇదంతా స్నో. అలా వేసుకొని జాకెట్స్, గ్లౌజెస్ వెళ్ళాలి. ఇంకోటి కూడా చూసాను నేను ఇక్కడ మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో. ఏంటి అంటే ఒక రెస్టారెంట్ ఉంటుంది. బాగా మీరు చూసారా? ఒక రెస్టారెంట్ ఉంటుంది, అందులో పెంగ్విన్స్ ఉంటాయి. పెంగ్విన్స్తో కలిపి రెస్టారెంట్ బాగుంటుంది. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా పెంగ్విన్స్? ఇది పెంగ్విన్ రెస్టారెంట్స్ అనమాట. రియల్ పెంగ్విన్స్ ఉంటాయి. మొత్తం చుట్టూ పెంగ్విన్స్ తిరుగుతూ ఉంటాయి. ఒక ఐస్ వరల్డ్లా ఉంటుంది. అక్కడ డిన్నర్. ఇక్కడ చూసారా? అలా ఎక్కి తీసుకెళ్తారనమాట. ఎక్కించి చాలా బాగుంది. ఏదైనా ఒకేషన్ ఉంటే అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మొత్తం ఇదంతా అదే. ఈ స్టార్టింగ్ నుంచి ఇదంతా ఇటు సైడ్ రెస్టారెంట్ ఉంటుంది విత్ పెంగ్విన్స్. సో ఇప్పుడు మనం ఇక్కడికే వెళ్తున్నాం డిన్నర్ చేయడానికి. చీజ్ కేక్ ఫ్యాక్టరీ. అది పెంగ్విన్స్ చూపించాను కదా, అది 350 పర్ హెడ్ అనమాట. సో 350 పర్ హెడ్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఎలా చూసినా 17,500 పడుతుంది ఫర్ 2 పర్సన్స్కి. క్వైట్ ఎక్స్పెన్సివ్ నాకైతే. ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వచ్చాం. మీకు అంబియన్స్ చూపిస్తా. సో ఇది ఎప్పుడు మోగితే అప్పుడు వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి టేబుల్ ఉంటుంది, టేబుల్ బుక్ చేసుకుంటాం. సో ఇదే మా టేబుల్. సో హే గాయస్, మాకు ఇక్కడ ఈ బ్రెడ్ ఇచ్చారు. ఇది ఒక బ్రెడ్, మా బావ తింటున్న బ్రెడ్ ఒకటి, అండ్ బటర్ ఇచ్చారు.
ఫ్రీ అంట, ఇది కాంప్లిమెంటరీ. ఇది తిన్నాను, టేస్ట్ చేశాను, అస్సలు బాగాలేదు. అది తిన్నాను, కొంచెం పర్లేదు. ఇది మటుకి చాలా బాగుంది. సో ఇది మా డిషెస్. లెట్స్ ట్రై దిస్. ఆల్రెడీ ఇది హాఫ్ అయిపోయింది, హాఫ్ ఏంటి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇది చికెన్, ఇది మ్యాష్డ్ పొటాటో, దాంతోనే కలుపుకొని తినాలంట చికెన్. తినండి, అస్సలు వెయిట్ చేయలేకపోతున్నారు. ఇదిగో నాకైతే నచ్చదు ఈ కేకు, నీకు ఇష్టమని పెట్టాను రా, చూడు మరి తిని చెప్పి ఎలా ఉందో. డార్క్ చాక్లెటా? డార్క్ చాక్లెట్ గొడివా. డిన్నర్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాము. కడుపు నిండిపోయిందా? సో ఇంటికి వచ్చేసాము ఇప్పుడే, జస్ట్ నౌ. ఈ వీకెండ్ అంతా కొంచెం ఫ్లాప్గా అయింది. బట్ కడుపు నిండా డిన్నర్ అయితే తిన్నాం, మామూలుగా కాదు. టేక్ కూడా తెచ్చుకున్నాం, తినలేక. సో నెక్స్ట్ వీకెండ్ కొంచెం మంచిగా వీడియోస్ ప్లాన్ చేస్తాం, ట్రై చేస్తాం. సో ఇంతే ఈ వీకెండ్. అంతతో బాయ్ బాయ్. ఓకే, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు చెప్పలేదు కదా, నేను గోరింటాకు పెట్టుకున్నా, నిన్న పెట్టుకున్నా, పొద్దున్న కల్లా అంతా పోయింది. మంచి కొని పెట్టుకోవాలి, మంచి కొని తెచ్చుకోలేదు, అందుకని పోయిందనమాట. ఓకే బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ చెప్తూ మళ్ళీ చెప్పండి బాయ్ బాయ్. ఏమో లాస్ట్ దాకా చూసే వాళ్ళకి తెలుస్తుంది. బాయ్.